ఇప్పుడు చట్టసభల్లో కేవలం ప్రజా సమస్యల గురించి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి కానీ ఈ వ్యక్తిగత దూషణలు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దానికి నాయకులు ఏ విధంగా మారాలి, చట్టబద్ధత ఏ విధంగా కల్పించాలి, వీటి గురించి ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాకూటమి అయితే మాత్రం నిజంగా అన్ని విలువలు పాటిస్తుంది. కానీ అంతకుముందు గత ప్రభుత్వం అది జంగిల్ రాజ్, ఇది కాదండి. మీరు తీసుకుంటే వాళ్ళ పరిపాలన ఎలాగుంది మీకు అందరూ తెలుసు. వాళ్ళ పరిపాలనలో పరిటాల రవి గారు ఎంత ఘోరంగా హత్య చేయబడ్డారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంత ఘోరంగా హత్య చేయబడ్డారు, కోడెల శివప్రసాదరావు గారికి టార్చర్ పెడితే ఆయన ఎట్లా సూసైడ్ చేసుకున్నారు, రామోజీరావుని ఎంత టార్చర్ పెడితే పాపం ఆయన ఎట్లా చనిపోయినాడు, కేఏ పాల్ ఎట్లా పిచ్చోడు అయిపోయినాడు, షర్మిల గారు ఎట్లా రోడ్డు మీదకి వచ్చారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేసి ఒక హాట్ వాటర్ ఇవ్వకుండా, ఒక చైర్ ఇవ్వకుండా, ఒక దోమల మందు ఇవ్వకుండా ఎంత ఇబ్బందులు పెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు ప్రపంచం మెచ్చిన నేత అండి. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఒక బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ చంద్రబాబు నాయుడుకి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ఇంకా మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఒక వాజ్పేయి గారు కావచ్చు, ఒక ఎల్కే అద్వానీ గారు కావచ్చు, ఒక మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, జ్యోతి బసు గారు కావచ్చు, ఇప్పట్లో నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఒక్క నేత మెచ్చుకున్న నేత ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేయండి. హైదరాబాద్ పటాన్ని ఎలాగని ప్రపంచంలో పెట్టారో వరల్డ్ మ్యాప్ లో ఖచ్చితంగా మా ఆంధ్రాను కూడా ఆయన పెడతారని పూర్తి నమ్మకంతో ఉన్నాను నేనైతే. ఇప్పుడు సత్య గారు రాజకీయ హత్యలని మీరు ఖచ్చితంగా చెప్పారు, అంటే దీనికోసం ఎక్కడ ప్రూఫ్ లేవు, కానీ ఇంత ప్రజల్ని ఏ విధంగా నమ్మమంటారు వీటన్నిటిని? ఇప్పుడు వైఎస్ఆర్ బాబాయ్ ఇచ్చి వాళ్ళ తమ్ముడు హత్య కావచ్చు, లేకపోతే మీరన్న సుధాకర్ హత్య కావచ్చు, ఇంకా ఏవైనా వీటిని ప్రజలు ఎలా నమ్మాలి? ప్రజలకు తెలుసండి ఎవరిది రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ సినిమా, ఎవరిది పచ్చని సంసారం అనేది ప్రజలకు తెలుసు. నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరి హయాంలో ఈ హత్యలు జరిగినాయి, ఎవరి హయాంలో ఈ ఆత్మహత్యలు జరిగినాయి, ఎవరి హయాంలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పాస్టర్లు పిచ్చోళ్ళు అయిపోయినారు, అన్ని ప్రజలకు తెలుసు. ప్రజలైతే అర్థం చేసుకున్నారండి. మరి ఇప్పుడు వైఎస్ గారు మంచిగా పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నారు, లేదా వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం టీడీపీ ఏ విధంగా చేస్తుంది? జనసేన మధ్యలో రేస్ లో ఉన్నారు, ఆయనకు కూడా ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ప్రజలకి సేవ చేస్తుందని మీరే చెప్తున్నారు. కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి, కొత్త యువత మారాలి, ఖచ్చితంగా రాజకీయాల మీద అవగాహన ఉండాలి. ఈ రాజకీయ అవగాహన గురించి ప్రజలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఓటర్లు ఎట్లా ప్రభావితం కావాలి, మీరు మీ మాటలో చెప్పండి. ఈ ముగ్గురు ఉన్నారు, త్రివేణి సంఘం, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలిసి ఉంటే ఇంకెవ్వరు దరిదాపులకు రాలేరు. అది నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే పూర్తి సంపూర్ణ మెజారిటీ ఇప్పుడు 175 ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రాలో సీట్లు. సీఎం అవ్వాలంటే దాదాపుగా ఒక 90 వరకు ఉండాలి ఎమ్మెల్యే, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మొన్న 21 వచ్చాయి, నెక్స్ట్ టైం ఒక 40 వచ్చినా కానీ ఆయన సీఎం అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతు, బీజేపీ గారి మద్దతు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ లో చూసారు, ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ రావడం లేదు, కానీ ఎంతో మంది సీఎం లేదు. అలా కర్ణాటకలో మనం చూసాం, కుమారస్వామి అందరూ. అంతవరకు ఎందుకు ప్రధానమంత్రులు అయిపోయారు కదా. ఐకే గుజరాల్కి అసలు పూర్తి మెజార్టీ లేదు, పిఎం అయ్యిండు. అలాగే దేవేగౌడ కర్ణాటక, ఆయన కూడా పిఎం అయ్యిండు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి మద్దతు లేదు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు మద్దతు ఇస్తే అయ్యిండు. సో ఈ రెండు పార్టీల మద్దతు ఏదో రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన అయితే మాత్రం స్వార్థం లేని వ్యక్తి అండి, స్వార్థం లేకుండా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్.